నుంచి శాసనసభ జరగబోతోంది. నేను దాన్ని బాయ్కాట్ చేస్తున్నా, ప్రతిపక్షం మేమే, కానీ మాకు మైక్ ఇవ్వరు అని ముందే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ అక్కడికి వెళ్ళి ఒక శాసనసభ్యునిగా నా నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎందుకని మా నియోజకవర్గాన్ని పక్కన పెట్టారు అన్నటువంటి పాయింట్ నైనా రేస్ చేయడానికే కదా ఆయనకి ఆ పదవి అనేది ప్రజలు ఇచ్చింది. మరి నేను వెళ్ళను, నాకు ఎలాగో ఇవ్వరు అంటే ఆ పదవి ఎందుకు అని షర్మిల అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? రామారావు గారు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. హలో రామారావు గారు, అన్మ్యూట్ చేయాలి, మ్యూట్లో ఉంది మీది. ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్కసారి మళ్ళీ వారితో కనెక్ట్ చేద్దాం. ఓకే అండి. ఎస్ రామారావు చెప్పండి. అవునండి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ విషయానికి వస్తే మీరు చూస్తా ఉన్నారు, గతంలో పరిస్థితులు తెలుసు మనకు. ఎందుకంటే 2014లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అన్నరాని మాటలు మాట్లాడటం, అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బోండా ఉమా లాంటి వాళ్ళు కూడా పాతి పట్టేస్తాం అని మాట్లాడుతూ చంపేస్తామనే ధోరణితోటి బూతులు కూడా తిట్టినటువంటి పరిస్థితి మనం అసెంబ్లీ వేదిక చూసాం. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చి మరలా ముఖ్యమంత్రిగా శాసనసభకు వస్తానని శపథం చేయటం మనందరికీ అంటామే. ప్రజల్లో యాత్ర చేసి మరలా తిరిగి 151 సీట్ల మెజార్టీ తోటి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతనే శాసనసభకు వచ్చినటువంటి పరిస్థితి, అసెంబ్లీకి వచ్చి చేసి గౌరవం పొందినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా నాకు అవమానం జరుగుతుందని చెప్పి అసెంబ్లీకి రాని అంశాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు గుర్తించాలండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి మనం గనక చూస్తే 2014లో జనసేన పార్టీ ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమికి వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే జనసేన పార్టీ 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇండివిజువల్ గా ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలండి. మరి ఈ రోజు కూటమి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే కూటమి కట్టామని ప్రకటించినటువంటి మన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి. మరి టెక్నికల్ గా చూస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ 135 సీట్లు, జనసేన పార్టీ 2వ ప్లేస్ లో 21 సీట్లు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో 11 సీట్లు, బీజేపీ 8 సీట్లకు ఈ రోజు అసెంబ్లీలో బలాబలాలు ఉన్నాయండి. మరి ఆ దామాషాన నిజంగా అయితే ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి పార్టీ జనసేన పార్టీ, కానీ జనసేన పార్టీ 4వ ప్లేస్ లో ఉన్న బీజేపీ పార్టీ కూడా అధికార పక్ష కూటమి ఏర్పడి అసెంబ్లీలో గాని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఏకైక ఇండివిజువల్ గా ఉన్నటువంటి పార్టీ ఏదండి? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గమనించాలండి. అందుకని బేషరతుగా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి నిలబడినటువంటి 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మమ్మల్ని ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో, అడిగే దాంట్లో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు అది సహేతుకమైనటువంటి డిమాండ్, అది గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే మొదటి కారణం ఏంటంటే మనకు చూస్తుంటే ఇక్కడ ఈ రోజు శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు అంతకు ముందు బహిరంగ సమావేశాల్లో మాట్లాడినటువంటి భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సాక్షాత్ ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ వచ్చినాక కూడా ఒక ప్రైవేట్ సంభాషణలో తన అనుయాయులతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ ఇంకా చావలేదని చెప్పి మాట్లాడినటువంటి సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అటువంటి వ్యక్తి, అట్లాగే హోంమంత్రి అనిత కూడా పులివెందుల ఎమ్మెల్యేని సంబోధిస్తుంది. ఆయన మాజీ మంత్రివర్యులు, ఒక పార్టీకి ఈ రోజు రాజ్యసభలో గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన మండలిలో గాని అత్యధికమైనటువంటి మెజార్టీ స్థానాలు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఉంటే అటువంటి వ్యక్తిని పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తావిస్తున్నారంటే, సరే వాళ్ళని సంబోధించడం అనేది పక్కన పెడితే, సొంత చెల్లి షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు, ఆవిడ ఒకవేళ ఎమ్మెల్యే గనక వెళ్ళకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే పదవికి రాజీనామా చేయమని అంటున్నారు ఆవిడ. ఇక్కడ అదేనండి, షర్మిల గారు ప్రతిపక్ష హోదాగా ఎందుకు డిమాండ్ చేయదండి? న్యాయబద్ధంగా గనక షర్మిల గారు ఒక రాజకీయ పక్షంగా మాట్లాడితే
ప్రతిపక్ష పార్టీకి ఎందుకు గుర్తించడం లేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూటమి ప్రభుత్వాన్ని కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు శాసన సభకు నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన దాని మీద ఎటువంటి ఈ రోజు సమాధానం లేకుండా తప్పించుకుంటుంటే దాన్ని షర్మిల ప్రకటించరు. షర్మిల గారిని మేము ఒకటే, షర్మిల గారు వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదట అండగా నిలబడి ఉన్నమాట వాస్తవం. అయితే తదనంతర పరిణామాల్లో ఆమె వైఎస్ఆర్ టీపీని స్థాపించి తెలంగాణలోనే నేను రాజకీయాలు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందో మనందరము రైట్. ఇక్కడ ఒకసారి హోల్డ్ లో ఉండండి, ఒక్కసారి